పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఆ దాడికి భారత్ బదులిచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మరొక కీలక సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ భేటీ అయ్యారు. ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించారు. వీరిద్దరి మధ్య భేటీ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి. కేంద్ర హోంశాఖ కూడా కీలక సమావేశం నిర్వహించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలి అనేటువంటి దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం మాక్ డ్రిల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసిన వారికి, ఘోర కుట్రలో భాగస్వామ్యులైన వారికి కనీవిని ఎరుగని రీతిలో జవాబిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఆ దిశగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది. జాతీయ స్థాయిలో రేపు జరగనున్న మాక్ డ్రిల్ ను 259 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఈ డ్రిల్స్ కు సంబంధించి జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సివిల్ డిఫెన్స్ చీఫ్స్ ఉన్నారు. 2010లో నోటిఫై చేసినటువంటి 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ పైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని జిల్లాలే ప్రధానంగా అందులో ఉన్నాయి. 259 లొకేషన్లను 3 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1లో 13, కేటగిరీ 2లో 201, కేటగిరీ 3లో 45 ప్రాంతాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నాన్ని ఎంపిక చేశారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ దేశంతో వాణిజ్యం, రాకపోకలను నిషేధించింది. గగనతలాన్ని కూడా మూసేసింది. దీంతో పాటు త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలాగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇక్కడ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల్లో భారత్పై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై ఐరాస భద్రతా మండలిలో ఒక క్లోజ్ డోర్ సమావేశం జరిగింది. తన సభ్యత్వాన్ని అడ్డం పెట్టుకుని భారత్ వ్యతిరేక తీర్మానం చేయాలని తొలుత పాకిస్తాన్ భావించింది. అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయి.